రక్షణ పొందిన తర్వాత నీ ద్వారాగా మంచి జరగాలి, చెడు జరగకూడదు. నీ మూలంగా నా మూలంగా చెడు ఎంత మాత్రం కూడా అనుగోరంత కూడా జరగకూడదు. మంచి జరగాలి. అవతల వాళ్ళు మనకు చెడు చేయొచ్చు, అవతల వాళ్ళు మనల్ని దూషణ పాలు చేయొచ్చు, అవతల వాళ్ళు మనల్ని ఇబ్బందుల పాలు చేయొచ్చు, అవతల వాళ్ళు మన మీద లేనిపోని అబండాలు వేయవచ్చు, అవతల వాళ్ళు మన మీద లేనిపోని రీతిగా నిందలు మోపవచ్చు. అయినను ప్రభు అంటున్నాడు, ప్రతి సత్కార్యము చేయుటకు సిద్ధపడి ఉండవలెను. క్రైస్తవుడు, విశ్వాసి, సేవకుడు బాప్తిసం పొందిన తర్వాత, ప్రభువుని అంగీకరించిన తర్వాత ఉండవలసిన అనుభవం ఏంటంటే, దేవుని బిడ్డలారా, జగడము ఆడకూడదు. మనుషులందరి ఎడల సంపూర్ణమైన సాత్వికమును అంటే తగ్గించుకొని ఉండాలి. కొన్నిసార్లు ఎదుటి వ్యక్తులు మన మీద చిరాకు పడతారు, కోపపడతారు, మనలో కోపాన్ని రేకెత్తించేటట్టుగా మాట్లాడతారు. అయినను మనుషులందరి ఎడల సాత్వికము కనుపరుచుచు ఎవరిని కూడా దూషించొద్దంట. జగడమాడని వారును శాంతులనై ఉండాలి. అంటే దీన్ని బట్టి ఏమర్థం చేసుకోవాలి? సేవకుడు జగడాలు ఆడకూడదు, విశ్వాసి కూడా చెప్పాలా జగడం ఆడకూడదు. అంటే పాస్టర్ గారు పంచాయతీలు పెట్టుకోవద్దు, చర్చికి వచ్చే వాళ్ళు కూడా పంచాయతీలు పెట్టొద్దు. ఒకవేళ మన మీద పంచాయతీలో పెట్టారనుకో, ఒకవేళ మన మీద అబండాలు వేశారనుకో, ఒకవేళ మన మీద నిందలే మోపారనుకో, ఒకవేళ మన మీద దూషణ తీసుకొచ్చారనుకో, ఎట్లా ఉండమని చెప్తున్నాడు పౌలు గారు? అందరి ఎడల సాత్వికమును సత్కార్యము చేస్తూ, ఎవరిని దూషించకుండా, గొడవలు పెట్టుకోకుండా, జగడాలు ఆడకుండా శాంతము గల వారై ఉండాలంట. రక్షణ పొందకముందు ఇతరులను దూషించాం, తిట్టాము, నోటితో నానా మాటలు అన్నాం. కానీ రక్షణ పొందిన తర్వాత మన జీవితం మారాలి. దేవునికి స్తోత్రం. మన మాట మారాలి, మన ప్రవర్తన మారాలి. ఏమండి, మన హృదయం మారాలి, మన యొక్క క్రియలు మారాలి, మన ఆలోచనలు మారాలి, మన తలంపులు మారాలి. ఏదైనా గొడవ వచ్చిందనుకో, బజారుకి వెళ్ళి వీధుల్లో కేకలేసి రండ్రా చూసుకుందాం అని బూతులు మాట్లాడుతూ వాణ్ణి వీడిని తిడుతూ కేకలు వేయడు రక్షణ పొందిన వ్యక్తి. రక్షణ పొందిన తర్వాత కేకలు వేయకూడదు. ఏమండి, తగాదాలకు కేకలు వేయకూడదు, గొడవలకు కేకలు వేయకూడదు. రక్షణ పొందిన తర్వాత నీ కంఠ స్వరము వీధులలో వినబడనీయకూడదు. ఒకవేళ నీ కంఠ స్వరము వీధులలో వినపడిందంటే అది క్రీస్తు సువార్తను ప్రకటించుట కొరకే ఉండాలి. ఒకవేళ నీ కంఠ స్వరము వీధుల్లో వినబడుతుందంటే అది దేవుని మాటలు చెప్పటం గురించి, ఒక వ్యక్తిని బలపరచటం గురించి, ఒక వ్యక్తిని ఆదరించటం గురించి, ఒక వ్యక్తిని ధైర్యపరచటం గురించే వినపడాలి. కానీ ఒక వ్యక్తి గురించి చెడుగా, ఒక వ్యక్తిని దూషించేటట్లుగా, ఒక వ్యక్తి మీద అబండాలు వేసేటట్లుగా, ఒక వ్యక్తితో తగాదాలు పడేటట్లుగా, ఒక వ్యక్తితో జగడమాడేటట్లుగా, ఒక వ్యక్తితో గొడవ పడేటట్లుగా, ఒక వ్యక్తితో కొట్లాట్లు పెట్టుకునేటట్లుగా నీ కంఠ స్వరము వినపడకూడదు. రక్షించబడిన తర్వాత మన అనుభవం మారాలి. రక్షించబడక ముందు ఎన్నో తగాదాలు, గొడవల్లో మనం ఉండవచ్చు. రక్షణ పొందిన తర్వాత ప్రభు అంటున్నాడు, ఇదిగో నీ జీవితం మార్చుకోవాలి. ప్రభు అంటున్నాడు, అది చర్చి అయినా, నీ ఇల్లు అయినా, లేకపోతే వీధి అయినా, నువ్వెక్కడ ఉన్నా సరే జగడాలు పెట్టుకోకూడదు, గొడవలు పెట్టుకోకూడదు, అరవకూడదు, కేకలు వేయకూడదు. ఎవరేమన్నా శాంతమైన గుణముతో వారికి సమాధానం ఇవ్వాలి. ఎవరేమైనా నిన్ను తిట్టినా వారి ఎడల నీవు సాధువుగా వ్యవహరించాలి. తగ్గింపు జీవితంతో నీవు ప్రేమ కలిగి వారి కొరకు నువ్వు ప్రయాసపడాలి. ఒకవేళ రక్షణ పొందినా నీలో కోపం పోలేదు, జగడం ఆడుతూ ఇంకా గొడవల్లో ఉంటున్నావేమో, ఒక్కసారి నీ హృదయాన్ని పరిశీలన చేసుకో.